హాయ్ అందరికీ వెల్కమ్ టు రాధిశ్రీ కిచెన్. ఈరోజు స్పెషల్ చింతపండు రసం. చింతపండు రసంకి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, పసుపు, కారం, ఉప్పు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, పంచదార, బెల్లం, నూనె, తాలింపు సరుకులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకొని తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని కలుపుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకెళ్ళి వేసుకోవాలి. కొంచెం బెల్లం, బాగా కలుపుకోవాలి. అన్నీ వేసుకుని 2 స్పూన్లు పంచదార వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.